అందుకనే పౌలు గారు శిష్యులతో అంటున్నాడు 22వ వచనంలో, శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియో. ఎలా ఉండాలండి? విశ్వాసమందు నిలకడగా ఉండాలి. అనగా నీ విశ్వాసము చెక్కు చెదరకూడదు, నీ విశ్వాసము ఊగులాడుతూ ఉండకూడదు, నీ విశ్వాసము స్థిరముగా ఉండాలి. ఏది ఏమైనా సరే, అది ఆపదైనా సరే, అనారోగ్యమైనా సరే, ఆరోగ్యమైనా సరే, శోధనైనా సరే, ఏది ఏమైనా నా ప్రభు నన్ను విడువడు. ఒక స్థిరమైన విశ్వాసం నీలోకి రావాలి. అదండి దృఢపడటం అంటే, అదండి స్థిరపరచబడటం అంటే. అందుకనే ఇక్కడ పౌలు గారు ఏమని రాస్తున్నాడు? విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలి. పౌలు గారు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. దేవుని రాజ్యములో మనం ప్రవేశించబోతా ఉన్నాము. మరి దేవుని రాజ్యములో ప్రవేశించబోతున్నామనే ఆ దృఢమైన మనస్సు నీకు ఉందా? అలాగూ నీ మనస్సును దృఢపరచుకోవాలి. అది దేవునిలో బలపడటం అంటే అదండి. దేవునిలో స్థిరపరచబడటం అంటే అది. మొదటగా మీకు 2 మొక్కలు చెప్పాను. ఒకటి చిపురు గడ్డి, ఊదగడ్డి అని. దాని వేరు భూమి లోపలికి లోతుగా వెళ్ళదు కాబట్టి అది ఊరక విస్తారంగా పెరుగుతుంది. అలా పట్టుకొని లాగితే ఊరకనే వచ్చేస్తుంది. వేరు లోపలికి పోకపోతే అది పైనే విస్తరించి ఉంటుంది. అలాగే దేవునిలో కూడా మనము లోతుగా వెళ్ళకపోతే ఏ చిన్న శోధనైనా నిన్ను కదిలించేస్తుంది, కలవరపరుస్తుంది. చిన్న లోకాశలు వస్తాయి, అంతే, నువ్వు జారిపోతావు. దానియేలుకు వచ్చినట్లుగా ఏదో తిండి ఆశ పెట్టాడు అనుకోండి సాతానుడు. దానియేలు ఆయన దేవునిలో దృఢపడ్డాడు కాబట్టి జయించాడు. కానీ మనం పైన భక్తి కట్టుకుంటే ఓడిపోతాం. అలాగే అననీయ సఫీరాకు ధనాపేక్ష అనే శోధన పెట్టాడు. దేవునిలో వారు లోతుగా స్థిరపరచబడలేదు కాబట్టి వారు జారిపోయారు. అలాగే ఎలీషా గెహజీని చూస్తే గెహజీ కూడా ఊదగడ్డిలాగానే పైనే భక్తి కట్టుకున్నాడు. అందుకే ఆ నయమాను వస్త్రాలు, ఆ వెండి, ఆ నగలు వాటంట పరిగెత్తాడు. కానీ ఎలీషా అయితే అవి నాకు అవసరం లేదు, నువ్వు తీసుకొని వెళ్ళిపో అని చెప్పగలిగాడు. అంటే ఎలీషా దేవునిలో స్థిరపడినంతగా గెహజీ దేవునిలో స్థిరపరచబడలేదు. అలాగే అబ్రహాము గారు దేవునిలో స్థిరపరచబడినంతగా ఆయనతో ఉన్న లోతు దేవునిలో స్థిరపరచబడలేదు. అలాగే పౌలు గారి దగ్గర భక్తి నేర్చుకుంటున్న యవనస్తుల్లో తిమోతి అనే యవనస్తుడు ఒక అతను ఉన్నాడు, దేమా అనే యవనస్తుడు ఉన్నాడు. తిమోతి దేవునిలో దృఢపరచబడతా ఉన్నాడు, భక్తిని కట్టుకుంటున్నాడు. కానీ దేమా భక్తిని కట్టుకోకుండా లోకాశల్లో పడిపోయాడు. పిల్లలు గమనించండి. కావున మనం కూడా ప్రార్థన చేస్తున్నాం, వాక్యం వింటున్నాం, భక్తి చేస్తున్నాం, మంచిదే. కానీ ఒకానొక దినాన నీవు దేవునిలో దృఢపరచబడకపోతే మన భక్తికి పెట్టిన టైం అంతా కూడా వృధా అయిపోయినట్లుగా ఉంటుందండి. ఇప్పుడు దేమా ప్రార్థనకు వెళ్ళలేదా? వెళ్ళాడు. దేమా తిమోతిలాగా పాటలు పాడలేదా? పాడాడు. అలాగే దేమా తిమోతిలాగా పౌలు గారు వాక్యం చెబితే వినలేదా? విన్నాడు. అనగా తిమోతి వాక్యం విన్నాడు, దేమా వాక్యం విన్నాడు. తిమోతి పాటలు పాడాడు, దేమా పాటలు పాడాడు.
పౌలు గారిని తిమోతి వెంబడించాడు, దేమా వెంబడించాడు. అంటే కొంత టైము ఇద్దరు ఒకే రీతిగా చేశారు భక్తి. కానీ ఒక టైం వచ్చినప్పుడు మరి ఊదగడ్డిలాగా పెరికివేయబడ్డాడు దేమా లోకాశలతో. సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా భక్తి చేస్తున్నాను అని అనుకుంటున్నావేమో యవనస్తుడా. నీ భక్తి జీవితాన్ని నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఒకానొక రోజున అది స్థిరపరచబడకపోతే పెద్ద నష్టం జరుగుతుంది. నీ భక్తి స్థిరపరచబడకపోతే, నువ్వు ప్రభువులో దృఢపరచబడకపోతే, నువ్వు ప్రభువులో లోతుగా వెళ్ళకపోతే, నీవు పెట్టిన టైం అంతా ఒక రోజున నీకు అది నష్టంగా మారిపోద్ది. అందుకనే ప్రభువులో నువ్వు దృఢపరచబడతా ఉండాలి. దేవునిలో దృఢపరచబడినప్పుడే పరలోక రాజ్యములో మనం చేరతాము. కొంతమందికి భక్తి చేస్తారు కానీ కొంచెం స్టైల్ అబ్బుతుంది. స్టైల్ అంటే కొంచెం బడాయి భక్తి చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. కొంతమంది కొంచెం వేషధారణ, అంటే మనుషుల ముందు భక్తిగా ఉండటం, రహస్యంగా పాపంలో ఉండటం, వేషధారణ భక్తి కొంతమందికి ఇష్టపడతా ఉంటారు. ఇవన్నీ ఏదో ఒక రోజున నీకు నష్టాన్ని తెస్తాయి. అందుకనే పౌలు గారు శిష్యులను అంటున్నారు, మీరు విశ్వాసమందు నిలకడగా ఉండండి, మీరు మీ మనస్సులను దృఢపరుచుకొనండి. అనేక శ్రమలు అనుభవించిన తర్వాత ఏమవుతామండి మనం? దేవుని కోసం కొంచెం శ్రమ అనుభవిస్తే ఏమవుతుంది? దేవుని కొరకు కొంచెం ఇబ్బంది పడ్డావనుకో ఏమవుతుంది మనకి? అమ్మో, నేను దేవుని కోసం నేనేమి కష్టం అనుభవించలేను, శ్రమ అనుభవించలేను, నా వలన కాదు అని అనుకుంటే దేవుడు నీకు పరలోక రాజ్యంలో ఏమిస్తాడు? కాబట్టి కొంచెం శ్రమ అనుభవించటానికి, ఈ రోజున శ్రమ అంటే ఏంటో తెలుసండి? ఏదో దేవుని కోసం పౌలు గారిలాగా దెబ్బలు తినటం, ఆ జుట్టు పట్టుకొని రోడ్ల మీద ఏడవటం, ఆ శ్రమలు వేరు. ఇప్పుడు అసలు ఈ శ్రమలు అంటే ఏంటి? ఉపవాస కూటము దాదాపు అర్ధరాత్రి వరకు, అంటే 1 గంట వరకు జరిపితే చాలు, ఇక అదే పెద్ద శ్రమ ఈ రోజుల్లో భక్తి చేసేసే వాళ్ళకి. ఇప్పుడు స్టైల్ అంతా 9 గంటలకు అయిపోవాలి, ఆ తర్వాత 2-3 గంటల విజ్ఞాపన చేద్దామంటే ఉండలేం. అలాగే ఉపవాసం ఉండటం కూడా దాదాపుగా మర్చిపోతున్నారు మనుషులు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మర్చిపోతున్నారు. పిల్లరా, ఇంకొక విషయం చెప్పేదా? ఇలాగ లాక్డౌన్ టైంలో ప్రతి బుధవారము ప్రతి శనివారము దేవుని వాక్యం మీకు చెప్పి, మరి ఇలాగూ నెట్ ద్వారా ఈ డేటా కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో అందరి చేత ప్రార్థనలు చేయించడం వీలు కాదని మీరే ప్రార్థనలు చేసుకోండి మీ గృహాలలో అని చెబుతున్నాను. మీరు ఎంతవరకు నిలకడగా ఉండి ప్రార్థన చేశారో దానిని బట్టి మీరు స్థిరపరచబడుతున్నారా లేదా అనేది మీకే అర్థమైపోతుంది. చూసారా? కాబట్టి మన క్రియలను ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యములో ప్రవేశించాలి అనంటే ఇక్కడ కొంత రిస్క్ తీసుకోవాలి. రిస్క్లో ఏముంది అనంటే రిజల్ట్ ఉంది. వేర్ దేర్ ఈజ్ రిస్క్ దేర్ ఈజ్ రిజల్ట్. దేవుని కొరకు రిస్క్ తీసుకున్న వాళ్ళు దేవుని దగ్గర నుండి రిజల్ట్ పొందుతారు. ఈ రోజున మనం దేవుని కోసం ఏమి రిస్క్ తీసుకోలేకపోతున్నామండి. మోకాళ్ళ మీద ప్రార్థన చేయగలవా 2 గంటలు? అంత రిస్క్ తీసుకో. ఇవేటు సమయం చాలా ఉంది, మనం ఇళ్లలో ఖాళీగా ఉంటున్నాం, ఒక 20 అధ్యాయాలు బైబిల్ చదవగలవా? అంత రిస్క్ తీసుకో, అంత చేయు దేవుని కోసం. అలాగే మనకు ఎంతోమంది తెలిసిన సహోదరులు, సంఘంలో ఉన్న సహోదరులు, అన్ని గ్రామాలలో ఉన్న సహోదరులు, అలాగే వేరు ప్రాంతాల్లో మనకు తెలిసిన ప్రతి ఒక్కరు కొరకు పేరు వరుసన ప్రార్థన చేయగలమా? లేదు, అంత రిస్క్ తీసుకోం మనం.
ఇక్కడ ఏమంటున్నాడండి పౌలు గారు? అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. ఈరోజున ప్రభువు నా హృదయంలో పెట్టిన భారం ఏమిటంటే, ప్రతి ఒక్కరి కొరకు, ప్రతి నేమ్ టు నేమ్, ఫ్యామిలీ టు ఫ్యామిలీ, అలాగే ప్రతి గ్రామంలో మనకు తెలియని వారి కొరకు ప్రతి దినము ప్రార్థన చేయాలి. అలా చేస్తూ ఉన్నాను. ఏమన్నా రిస్క్ తీసుకుంటున్నావా దేవుని కొరకు? కావున ప్రభునందు ప్రియులారా, దేవుని కొరకు కొంత శ్రమ అనుభవించిన వారే దేవునిలో బలపడతారు. ఆ తర్వాత పరలోక రాజ్య వారసులుగా మారతారు. మనం స్థిరపరచబడాలి. అంతేకాదు, ఇంకా ఎలాంటి వారు దృఢపరచబడతారు అని అంటే, దేవుని వాక్యంలో చూద్దాం. దినవృత్తాంతముల గ్రంథం చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. 6వ వచనం. యెహోవా మార్గములయందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకొనిన వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యోదాలో నుండి తీసివేసెను. పిల్లలు ఇక్కడ గమనించండి. యెహోషాపాతు అనే రాజు, ఈయన ఈ యూదా రాజ్యాన్ని పరిపాలించడానికి వచ్చాడు. ఈయన రాజ్యాన్ని పరిపాలించడానికి వచ్చిన తరువాత తన మనస్సును దృఢపరుచుకున్నాడంట. తన మనస్సును స్థిరపరుచుకున్నాడు. చూసారా పిల్లరా, మనము నీ మనస్సును స్థిరపరచుకోవటం అనేది చాలా ముఖ్యం. ఇది దేవుని సన్నిధిలో ఇన్ని గంటలు ప్రార్థన చేయాలి, ఒక తీర్మానం చేయి. నువ్వు ఒక చిన్న పిల్లవాడండి, 5వ తరగతి పిల్లవాడు ఈ మధ్య నాకు చెప్పిన ఒక మాట ఏమిటంటే, ఈ జూన్ నెల 30వ తారీఖుతో 6 నెలలు అయిపోయినాయి కదా అలా, జనవరి 1 నుండి జూన్ 30కి ఒక్కసారి బైబిల్ అంతా నేను చదివేసానన్నా అని చెప్పాడు నా దగ్గరికి వచ్చి. ఎంత 5వ తరగతి పిల్లోడు. ఈ 6 నెలల్లో ఒకసారి నేను బైబిల్ అంతా చదివాను అని చెప్పాడు. పిల్లరా, పెద్దవాళ్ళమై ఉండి ఇలాంటి ప్రయత్నాలు ఏమన్నా చేస్తున్నాం? అసలు పెద్దవాళ్ళమై ఉండి ఇలాంటి కొంచెమన్నా రిస్క్ తీసుకొని దేవుని కొరకు ఏదైనా చేయగలుగుతున్నావా? ప్రభువా నా కుటుంబాన్ని దీవించు అని అనగానే ఎలాగూ దేవుని దీవెన వస్తుందండి? ఇదిగో ఈ రాజ్యానికి దీవెన రావాలంటే యెహోషాపాతు ఏం చేశాడో చూడండి. 6వ వచనంలో, యెహోవా మార్గములయందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకొనిన వాడై. చూసారా, యెహోవా మార్గములయందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకొనిన వాడై. అనగా తను ఈ రాజ్యము బాగుపడాలి అనంటే, ఈ రాజ్యము క్షేమముగా ఉండాలి అనంటే, ఈ రాజ్యములో సమస్యలు లేకుండా ఈ యూదా జనాంగాన్ని నేను పరిపాలించాలంటే మొదట నేను దేవుని మార్గములో నడుచుకోవాలి అని ఒక దృఢమైన తీర్మానం చేశాడు. ఈ రాజ్యాన్ని పరిపాలించాల్సింది నేను కాదు, యెహోవా దేవుడే పరిపాలించాలి. యెహోవా దేవుడు ఎప్పుడు పరిపాలిస్తాడు? నేను దేవుని మాట వినాలి, నేను దేవుని మార్గములో నడవాలి, నేను వాక్యానుసారముగా నడుచుకోవాలి. అప్పుడే నా రాజ్యాన్ని దేవుడు దీవిస్తాడు అని ఒక దృఢమైన తీర్మానం చేశాడు. సోదరుడా సోదరి, నీవు అలాంటి తీర్మానాలు చేస్తా ఉన్నామా?
నా కుటుంబము దీవించబడాలంటే నేను దేవుని మార్గములో నడవాలి. యెహోవా త్రోవల యందు నడుచువారు ధన్యులు అని ఉన్నది కదా. ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. కాబట్టి దేవుని మార్గములో నేను నడవాలి, నా కుటుంబము నడవాలి అని తీర్మానం చేసుకుంటున్నావా? అలాగ దృఢపరుచుకుంటున్నావా? బుధవారం ప్రార్థన నేను ఖచ్చితంగా చెయ్యాలి, శనివారం ప్రార్థన నేను ఖచ్చితంగా చెయ్యాలి అని ఒక తీర్మానం చేసుకుంటున్నావా? లేక ఎవరు చూడట్లేదులే అని చాటుగా నీ ఇంటిలోనో నీ వ్యాపార పనులు చేసుకుంటా కూర్చున్నావా? బుధవారం శనివారాలు కూడా మానేసి. సోదరుడా సోదరి, ప్రభు నిన్ను కనిపెడతా ఉన్నాడు, ఆయన నిన్ను చూస్తా ఉన్నాడు. పర్వాలేదులే, ఆదివారం ఒక్కరోజు అటెండ్ అయితే చాలు, మిగిలిన రోజుల్లో నన్ను ఎవరు చూడబోయారు, ప్రార్థన ఎటు లేదు, దేవుని సేవకులు నన్ను చూడరు అని రహస్యంగా నీ పనులు నువ్వు చేసుకుంటా కూర్చున్నావేమో. జాగ్రత్త, ప్రభు నిన్ను లెక్కడుగుతాడు, అన్నీ ఏది వదిలిపెట్టడు. ఆయన చేతిలో నుండి నువ్వు ఎన్నడూ తప్పుకోలేవు, తెలుసా? అది తెలివి అనుకోబాకు, అజ్ఞానం, అది అజ్ఞానం. అది దేవుని వాక్యం మాట్లాడుతుంది, యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకొనిన వాడై. దేవుని మార్గములో మనం నడుస్తూ ఉన్నామా? దేవుని మార్గములో మనం నడుస్తూ ఉన్నామా? దేవుని మార్గాల్లో నడవటం అంటే ఏంటండి? అక్కడ చూడండి, తర్వాత మాట చూస్తే, అతడు తన మనస్సును దృఢపరచుకొనిన వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యోధాలో నుండి తీసివేశాను. అంటే ఈ ఉన్నత స్తంభాలు, ఉన్నత స్థలాలు, దేవతా స్తంభాలు అని అంటే దేవునికి వ్యతిరేకమైన స్థలాలు, అలాగే విగ్రహారాధన సంబంధమైన బొమ్మలు, అలాగే దేవునికి వ్యతిరేకమైన వస్తువులు, ఇవన్నీ. అంటే వీటిని ఈయన ఏం చేస్తున్నాడు? దేవుని మార్గంలో నడవాలి అని అంటే దేవునికి వ్యతిరేకమైనవన్నీ నేను తీసేసుకోవాలి. చూసారా? అనగా దేవుని మార్గంలో నడవటం అంటే ఏమిటంటే, మనలో దేవునికి వ్యతిరేకమైన ఏమున్నాయని అనిపిస్తూ ఉందో వాటిని తీసేసుకుంటా ఉండాలి. అండి, కొంతమంది తీసివేసుకోవటం ప్రారంభించరు, వాటిని అలాగే ఉంచుతారు. అయితే జరిగేది ఏమిటో తెలుసా? నీవు తీసివేయకుండా ఉంటే అవి అలాగే ఉండవు, అవి ఇంకా క్రొత్తవి కలుస్తూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి నీలో. దేవుని యొక్క అవిధేయతలు, అలాగే దేవునికి వ్యతిరేకమైన మాటలు, దేవునికి వ్యతిరేకమైన పనులు నీలో పెరుగుతూ ఉంటాయి. తీసివేసుకోకపోతే అవి ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి, అవి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి యెహోషాపాతు వాటిని తీసివేయటం ప్రారంభించాడు. ప్రార్థన చేసేవారు, లోతుగా పశ్చాత్తపడి వాక్యాన్ని గ్రహించుకునేవారు, దేవునికి వ్యతిరేకమైన నా హృదయంలో ఏమున్నాయా అని ఆలోచన చేసి దేవుణ్ణి అడిగి తీసివేస్తారు. అదే లోతుగా గ్రహించుకొని ప్రార్థన చేయకపోతే వాటిని అలాగే ఉంచుతూ ఉంటారు, భక్తి చేస్తారు, అలాగే ఉంచుతారు, వారు దేవునిలో స్థిరపరచబడరు. కావున ప్రభునందు ప్రియరా, మన జీవితాల్లో మనం గ్రహించుకోవాలి. యెహోషాపాతు దేవుని మార్గాల్లో నడుచుకోవాలి అని తన మనస్సును దృఢపరచుకొనెను. మరి అలాగూ నువ్వు దేవునిలో దృఢపరచబడుతున్నావా? దినదినము నేను దేవుని వాక్యం చదవాలి అనే ఒక తీర్మానానికి వస్తున్నావా? దినదినము నేను యథార్థమే మాట్లాడాలి, ప్రార్థన చేయాలి, నా సంఘము కొరకు, నా సహోదరులందరి కొరకు నేను ప్రార్థన చేయాలి అనే ఆ తీర్మానంలోనికి వస్తున్నావా?
లోక ఆశల్లో నేను ఉండకూడదు, దేవుని ఆశల్లోనికి రావాలి, దేవుని మార్గంలో నడవాలి అనే ఒక తీర్మానంలోనికి మనం వస్తున్నామా? అలా చేయటం వలన యెహోషాపాతు ఆ దేశాన్ని మరి దేవుని దగ్గరకు నడిపించగలిగాడు. అంతేకాకుండా అతని పక్షముగా యుద్ధాలన్నీ దేవుడే చేశాడు. ఆ దేశాన్ని కూడా దేవుడు బహుగా దీవించాడు. పిల్లరా, దేవుణ్ణి ప్రక్కన పెట్టి మనం ఏదో చేసి వర్ధిల్లాలి అని అనుకుంటే వర్ధిల్లటం కాదండి, కలహాలే పెరుగుతూ ఉంటాయి, యుద్ధాలే పెరుగుతూ ఉంటాయి. కానీ యెహోషాపాతు చేసిన పని ఏమిటంటే, నేను దేవుని మార్గములో నడవాలి. ఒక తల్లి తండ్రి దేవుని మార్గంలో ఎప్పుడైతే నడుస్తూ ఉంటారో పిల్లలు కూడా దేవుని మార్గంలోకి వస్తారు. తల్లిదండ్రులు దేవుని మార్గంలో నడవకపోతే పిల్లలు కూడా దేవుని మార్గంలోనికి రారండి. ఇక కుటుంబంలో అంత కలవరాలు, శోధనలు, శ్రమలు, తగాదాలు ఇవన్నీ ఎందుకయ్యానంటే దేవుని మార్గంలో నడవనందువలన జరుగుతున్న పనులని నీకు గ్రహింపు రావాలి. అందుకనే యెహోషాపాతు ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి వచ్చిన మొదట్లోనే తీర్మానం చేసుకున్నాడు. 6వ వచనంలో చదువుతున్నాం కదా, యెహోవా మార్గములయందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరుచుకొనిన వాడై. సహోదరుడా, సహోదరి, నీ మనస్సును దేనిలో దృఢపరుచుకుంటున్నావు? దేని కొరకు దృఢపరుచుకుంటున్నావు? దేవుణ్ణి వదిలిపెట్టి గొప్పోళం అయిపోవాలి, పెద్దోళం అయిపోవాలి, లేక ఇంకా పేరు ప్రఖ్యాతులు రావాలి, ఈ తీర్మానాలు ఈ విధంగా నువ్వేమైనా దృఢపరుచుకున్నావేమో గ్రహించుకో, పరిశీలన చేసుకో. నేను దేవునిలో ఎదగాలి, దేవుని మార్గంలోనికి రావాలి. యెహోషాపాతులాగా దేవుని మార్గంలోనికి రావాలి. యెహోషువ కూడా ఏమన్నాడండి, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదాం. అంతే, ఇంకది తీర్మానం. ఇలాంటి తీర్మానాలు ఏమన్నా చేస్తున్నావా దేవుని కోసం? ఇలాగూ నీ మనసుని ఎప్పుడైనా దేవుని కొరకు దృఢపరుచుకున్నావా? ఇదిగో ఈ శనివారము, ఈ బుధవారాలు, ఈ ప్రార్థనలు నేను ఈ రాత్రంతా ప్రభు దగ్గర కనిపెట్టాలి, దేవుని స్వరం వినాలి, దృఢపరుచుకొని చేస్తున్నావా? ఆ ఆసక్తి నీకు వస్తూ ఉందా? ప్రభునంతులారా, మొదటగా మనం చదువుకున్న వాక్యంలో నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము అని అడిగాడు కదా. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. చూడండి 51వ కీర్తనలో, 51వ కీర్తన ఏమని అడుగుతున్నాడండి దావీదు గారు? 12వ వచనం, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించమంటే, రక్షణానందం అనగా అర్థం ఏమిటంటే దేవునిలో ఎదగాలి అనే ఆశ నీకు రావటమే. నా ఆత్మ వర్ధిల్లాలి, నేను ప్రభువులో ఎదగాలి, దేవుని స్వరం వినాలి. అలాగే నీకేదైనా శోధన ఉందనుకో, ఈ శోధనలో నేను జయము చూడాలి, పట్టుదల కలిగిన ప్రార్థన చెయ్యి. అలాగే నీకు తెలిసిన సహోదరులు కొన్ని సమస్యలు చెప్తారు, నీకు ప్రార్థన చేస్తామని, వాటి విషయమై నువ్వు లోతుగా ప్రార్థన చేసి ఆ సహోదరులకు ఆ సమస్య లేకుండా చేయాలి. వాళ్ళే మరలా తిరిగి నాకు ఈ సమస్య పోయింది ప్రభు అనే ప్రార్థన వాళ్ళు ఫోన్ చేసి కానీ కలిసి కానీ నాకు చెప్పాలి అనే పట్టుదలతో ప్రార్థన చెయ్యి. నేను ఎన్నో చూశానండి ఇలాంటివి. ఎవరైనా ఏదైనా నాకు చెబితే మరలా వారి దగ్గర నుండి అయ్యా ఈ సమస్య పోయింది, నాకు విడుదల జయం వచ్చింది అని వాళ్ళే నాకు చెప్పే వరకు ప్రార్థన చేసి వారి దగ్గర జవాబు వచ్చే వరకు నేను దేవుని దగ్గర కనిపెడతా వచ్చాను. అది నేను నేర్చుకున్నాను. అలాగూ కనిపెట్టడం, అలాగూ ప్రార్థన చేయటం, అలాగూ ప్రభువు దగ్గర మొరపెట్టడం నేర్చుకున్నాను. అనగా రక్షణానందం అంటే ఇది. రక్షణానందం అనగా దేవునిలో ఎదగాలి అనే మనస్సు వస్తుంది. ఇతరులు ఏదైనా సమస్య చెబితే ఆ సమస్య నుండి వారికి విడుదల కలగాలి అని వారి కొరకు మాటి మాటికి ప్రార్థన చేస్తూ ఉంటాం.